నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. నక్షత్రాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నామండి. సో అశ్విని నక్షత్రం వాళ్ళ గుణగణాలు కానీ లేదంటే వాళ్ళకి శాపాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? పరిహారాలు అసలు ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటారు? సో మనం నక్షత్ర సిరీస్ గురించి స్టార్ట్ చేస్తున్నాం. ఇది 11వ నక్షత్రం అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. అవును. ఈరోజు మనకి అశ్విని నక్షత్రం గురించి మాట్లాడుకునే ఒక గొప్ప అవకాశం వచ్చిందండి. ఈ అశ్విని అనే పేరు మనకు అందరికీ తెలుసు. ప్రత్యేకించి కర్ణాటకలో చాలా కామన్ నేమ్ ఇది. మనకి అశ్విని నక్షత్రం కానివ్వండి, ప్రతి ఇంటికి దాదాపు అందరికీ ఎక్కువ, నేను కర్ణాటకలో ఆంధ్రాలో కంటే ఎక్కువ కర్ణాటకలో చూశాను అశ్విని అనే పేరు ఉండటం. చాలా మంచి నక్షత్రం అండి. ఈ నక్షత్రం వచ్చేటప్పటికి దీనికి సింబాలిక్ ఏమంటే అశ్విని దేవతలు అంటారు. వాళ్ళని తదాస్తు దేవతలు కూడా అంటారు. సాయంత్రం పూట వాళ్ళు తిరుగుతూ ఉంటారు అనమాట. ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అన్నీ గమనించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట దేవతలు. ఆ టైంలో మనం నిద్రపోతా ఉంటే తదాస్తు నిద్రపోని అంటూ ఉంటారు. యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, బాగా వర్క్ చేయండి అని చెప్తూ ఉంటారు. పూజలు చేస్తూ ఉన్నారంటే ఆ టైంలో పూజలు చేయండి బాగుంటుంది, అలా దీవించేసి వెళ్తూ ఉంటారు. వీళ్ళు బేసికల్గా వీళ్ళు వైద్యులు అండి. ఓకే, దేవతలకు సంబంధించిన వైద్యులు వీళ్ళు, అశ్విని నక్షత్రం వాళ్ళు. వీళ్ళకి సింబాలిక్ ఏమవుతుంది, ది హార్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్, ఒక రవాణా ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళేది. అంతేకాకుండా అంతకుమించి ఇంకా ఎక్కువ అండి. ఇదేమంటే ఏమి హీల్ చేస్తుంది, మన సెల్ఫ్, మన ఇంటర్నల్గా ఎక్కడో డిస్టర్బ్ అయ్యి ఉంటే డిస్టర్బెన్స్ని తీసేసి ఇంటర్నల్గా ఒక పీస్ నుంచి ఒక ఏకైక లక్షణం ఉన్న నక్షత్రం ఇది అశ్విని నక్షత్రం. తర్వాత వచ్చేటప్పటికి అదర్స్ ఆల్సో, మన సెల్ఫ్ అనే కాదు వేరే వాళ్ళకి కూడా ఎక్కడైనా కానీ డిస్టర్బెన్స్గా ఉంటే వాళ్ళకి లైఫ్లో వీళ్ళు వెళ్ళిపోయేసి వాళ్ళకి కావాల్సిన ఊరటని ఇస్తారనమాట. అలాంటి మంచి నక్షత్రం అని చెప్పుకోవాలి ఇది. తర్వాత ఎనర్జీ, మూవ్మెంట్ అండ్ స్పీడ్, ఈ నక్షత్రాలకి కావాల్సిన లక్షణాలు మొత్తం ఇక్కడే ఉంటాయి. ఒకటి, ఏదైనా ప్రాబ్లమ్ డిస్టర్బెన్స్గా అనుకుంటే వాళ్ళు వెంటనే వాళ్ళకి వెళ్ళిపోయి నయం చేసి క్యూర్ చేసి వాళ్ళని మంచి కావాల్సిన ఒక వెల్నెస్ని వాళ్ళు అందిస్తూ ఉంటారు అని చెప్పాలి. తర్వాత వచ్చేటప్పటికి చాలా క్విక్గా ఫాస్ట్గా ఉంటారు. తర్వాత ఎనర్జెటిక్గా, మంచి మూమెంటిక్గా, స్పీడ్గా ఉంటారు. ఎక్కడున్నా కానీ వాళ్ళు ఒక కరిష్మాటిక్గా ఉంటారు. చాలా మంచి నక్షత్రం. హీలింగ్ నక్షత్రం, ది పవర్ ఆఫ్ హీలింగ్ అని చెప్పాలి. ట్రాన్స్పోర్టేషన్, ది స్టార్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఒక చోట నుంచి ఒకటి కావాల్సిన మూమెంట్స్ కానీ దానికి ఇవ్వాల్సిన శక్తి కానీ మొత్తం ఈ స్టార్ రిప్రజెంటేషన్ చేస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి మనకి ప్రాచీన గ్రంథాల్లో యాక్చువల్గా నేను 4 గ్రంథాలను చూస్తూ ఉంటాను. అందులో యవనేశ్వర్ గారి గ్రంథంలో ఒకటి, మానసగర అని చెప్పేసి, ఈ 2 నేను చూశాను. అన్నిట్లో కూడాను ఒకటే విధంగా కామన్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నక్షత్రం ఏముందంటే ఈ అశ్విని నక్షత్రమే. సో మిగతా 2 గ్రంథాలు కూడాను సేమ్ ఇదే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఆ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి. సో ఇందులో వచ్చేటప్పటికి యవనేశ్వర్ గారి గ్రంథంలో ఏమని రాస్తుందంటేనండి, శ్రీమాన్, వీళ్ళు డబ్బుతూ ఉంటారు, శ్రీమాన్. ఓకే, తర్వాత సంభోగ, ఓకే, మంచి జీవితాన్ని చక్కగా అనుభవించేస్తారు. ఇంకా అందులో ఏమీ ఉండదన్నమాట, ఇది నేను చేయలేనట్లు ఏమి ఉండదు. ప్రతిదాన్ని చక్కగా లగ్జరియస్లీ బాగా ఎంజాయ్ చేసేస్తారు. సంపూజ్యో, ఎక్కడున్నా కానీ వాళ్ళు పూజనీయమైన పొజిషన్లో ఉంటారు. సో వాళ్ళకి మంచి రిప్రజెంటేషన్ చెప్పుకుంటే డాక్టర్స్ అని చెప్పుకోవాలండి. వాళ్ళు ఎక్కడున్నా కానీ, ఏ ఊళ్ళో ఎక్కడున్నా కానీ వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్, ఒక గౌరవం, మర్యాదలు అనేది వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఒక మంచి ఇంపార్టెంట్ ఈ శ్లోకంలో ఉందండి, ఎస్పెషల్లీ అశ్విని నక్షత్రం వాళ్ళకి వచ్చి ద్రవ్య త్యాగి అని ఉంది. ఈ మాట చాలా బాగుంటుందండి. ద్రవ్య త్యాగి అంటే ప్రాపంచిక విషయాలని ఎక్కువగా పట్టించుకోరు అని, వాటిని వదిలేస్తారనమాట. ద్రవ్యం అంటే యాక్చువల్గా మనం డబ్బులు అనుకుంటాము, కానీ దానికంటే కూడాను భౌతికమైన విషయాలు ఏమైనా ఉంటే కనుక వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరనమాట. నాలెడ్జి, క్యూరీ, సోల్ హీలింగ్, ఇలా హయ్యర్ లెవెల్లో ఉంటుందన్నమాట. వాళ్ళు మనిషికి కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని మనం తీర్చాలి, దీని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. తర్వాత గుణాన్విత, మంచి గుణాలు కలిగి ఉంటారన్నమాట. తర్వాత ఇక్కడ ఒక మాట మళ్ళీ టెక్నికల్గా కూడా, సుభోగి, దయా, విద్వేషి. ఇది యాక్చువల్గా చుట్టానికి ఒక నెగటివ్ టర్మ్ లాగా ఉంటుంది. సుభోగి, దయా, విద్వేషి అంటే దాని మీనింగ్ సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి వర్క్లో ఉన్నప్పుడు ఒక లగ్జరీ కంఫర్ట్ గురించి ఆలోచించరు, దాన్ని వదిలేస్తారనమాట. ఇప్పుడు డాక్టర్లే చూసుకోండి, పేషెంట్ రోగాలతో వస్తారు, రొప్పులతో వస్తారు, బాధపడతా ఉంటారు, రకరకాలుగా పట్టుకోవాలి, చెక్ చేయాలి. సో ఆ టైంలో వాళ్ళు లగ్జరీ కంఫర్ట్ చూడరు, ఆ డ్యూటీ మైండ్తో చూస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా అంతేనండి. సో వాళ్ళ ఎంత లగ్జరీగా ఉండాలని చేస్తారో, కానీ ఆ వర్క్ వచ్చేటప్పటికి ఆ లగ్జరీ మొత్తాన్ని దాన్ని ద్వేషించేసి ఒక కంపాషనేట్తో వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు యాక్చువల్గా ఈ శ్లోకంలో వాళ్ళ గురించి చెప్పారనమాట. దస్త్రా నక్షత్రజో నరహ, ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ గుణగణాలు ఉంటాయని యవనేశ్వర్ గారు రాశారండి. అలానే ఇంకొక గ్రంథం మానసగర అని చెప్పేసి, ఇది కూడా చాలా పురాతనమైన గ్రంథం. ఇందులో వాళ్ళ గురించి ఏం చెప్పారంటే, సురూపి, హ్యాండ్సమ్గా ఉంటారు. ఓకే, సుభోగో ద్రక్ష, సుభోగ అంటే వెల్ డెవలప్డ్ ఫిజిక్ అని చెప్పేసి, దక్ష అంటే వాళ్ళకి మంచి నేర్పరితనం ఉంటుంది. ఏదైనా ఒక వర్క్ ఉంటే టకా టకా నేర్చేసుకునే ఒక గుణం, అద్భుతమైన గుణం అనమాట. స్థూలకాయం అంటే మంచి
బిల్ట్ పర్సనాలిటీ వాళ్ళది. తర్వాత మహాధని, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. తర్వాత అశ్విని సంభావో లోకే జాయతే జనవల్లభ, జనాలు వాళ్ళ చుట్టూ జనాలు ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ దగ్గరకు రావటం, వాళ్ళని కన్సల్ట్ అవ్వటం, చూసుకోవటం, ఏ పొజిషన్లో ఉన్నా కానీ దే ఆర్ ద పీపుల్ హూ లవ్ బై పీపుల్ అనమాట. జనాలు ఎక్కడున్నా కానీ వచ్చేస్తారు అనమాట, ఏ పొజిషన్లో ఉన్నా కానీ. సో ఈ మంచి లక్షణాలన్నీ ఒక అశ్విని నక్షత్రం వాళ్ళకి మన ప్రాచీన గ్రంథాల్లో రాసింది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మీ గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ 2 శ్లోకాలని ఒక పేపర్ మీద రాసి మీరు అన్నటువంటి అఫర్మేషన్ లాగా ప్రతిరోజు చదువుకోండి. మీరు అనేది ఏంటి, మీరు అసలు ఎలా ఉన్నారని మన మహర్షులు ఎలా రాశారని ఇందులో ఉంది క్లీన్గా. అదే మళ్ళీ వచ్చేటప్పటికి అశ్విని నక్షత్రంలో ప్రతి పాదం 4 పాదాలు అంటే పాదం 1, 2, 3, 4, ఫస్ట్ పాదం, సెకండ్ పాదం, థర్డ్, ఫోర్త్, ఒక్కొక్క పాదాన్ని మళ్ళీ ఒక్కొక్క ప్లానెట్ రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకి మంగళుడు, మార్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ పాదాన్ని రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. ఈ మార్స్ ఉండటం వల్ల వాళ్ళకి ఏమంటారంటే కొంచెం బిహేవియర్లో చాలా టఫ్గా ఉంటారు, అగ్రెసివ్ నేచర్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఎలా కనిపిస్తారంటే షో ఆఫ్ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది. ఏమి లేకపోయినా కానీ నేను కొంచెం చేస్తాను, కొంతమంది కొంచెం చేసి చాలా ఉన్నట్టు చెప్పుకుంటూ ఉంటారు అనమాట. ఈ షో ఆఫ్ బిహేవియర్ ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి కొంచెం క్రూయల్గా ఉంటారు. డస్ ది వర్క్ ఆఫ్ అదర్స్, ఇది న్యాచురల్గా ఈ అశ్విని వాళ్ళు జన వల్ల వేరే వాళ్ళ వర్క్కి సంబంధించిన ఎక్కువ చేయడానికి వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కరేజియస్గా ఉంటారు, ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్గా ఉంటారు. సో ఈ 4 పాదాలలో ఫస్ట్ పాదం వచ్చేటప్పటికి వాళ్ళు దే డస్ వర్క్ ఫర్ అదర్స్, వేరే వాళ్ళకి సంబంధించిన ఏమైనా వర్క్ ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి వాళ్ళు వర్క్ చేయడానికి బాగా హెల్ప్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సెకండ్ పాదం వచ్చేటప్పటికి వీనస్. ఎప్పుడైతే వీనస్ వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ చెప్పుకున్న ఒక లగ్జరీ, కంఫర్ట్, డిగ్నిటీ ఈ మొత్తం వాళ్ళ నక్షత్రం వాళ్ళ మీద ఎక్కువ ఉంటుందన్నమాట. వాళ్ళు ధార్మికంగా ఉంటారు, వెల్దీ విత్ మనీ, గ్రెయిన్స్ వచ్చేటప్పటికి ధనధాన్యాలతో ఎక్కువ నిండి ఉంటారు. తర్వాత 3వ పాదం వచ్చేటప్పటికి మెర్క్యూరీకి సంబంధించి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి. దే గుడ్ ఈటర్స్. ఇక్కడ చూడండి, మెర్క్యూరీ ఉన్న వాళ్ళకి 3వ పాదం వాళ్ళకి ఫుడ్ బాగా తినేస్తారు. హైలీ క్వాలిఫైడ్, మంచి బాగా చదువుకొని ఉంటారు. వర్రీడ్, విల్ విన్ ఓవర్ ఎనీ కాంట్రవర్సీ, ఏమైనా కాంట్రవర్సీ మ్యాటర్లో కనుక డిబేట్లో కనుక వెళ్ళి పెట్టేస్తే ఆ డిబేట్లో వీళ్ళకి మించిన వాళ్ళు ఇంకెవరు ఉండరు. మనకి టీవీలో డిబేట్లు అన్నీ పెడతా ఉంటారు కదండి. ఈ అశ్విని నక్షత్రం 3వ పాదం వాళ్ళు ఉండి పెడితే వాళ్ళు దాటికి ఇంకెవరు తట్టుకోలేరు. తర్వాత 4వ పాదం వచ్చేటప్పటికి రూల్డ్ బై మూన్ ఉండటం కూడా చాలా మంచి నక్షత్రం అవుతుంది. ఇది స్ట్రాంగ్ పర్సన్ అవుతారు. వర్షిపింగ్ ది గాడ్, డూయింగ్ ఫిలాంథ్రోపిక్ డ్యూటీస్, మనుషులకు సంబంధించిన ఎన్నో దాన ధర్మ కార్యక్రమాలన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఇవంతా మూన్ ఇంపాక్ట్ ఉండటం వల్ల అశ్విని 4వ పాదం వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. సో ఇవి వచ్చేటప్పటికి అశ్విని నక్షత్రం 4 ఫ్లేవర్స్, 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని మనం చూడొచ్చు. తర్వాత వచ్చేటప్పటికి బెస్ట్ ప్రొఫెషన్, ఇవి కనెక్టెడ్ టు ద హార్స్కి సంబంధించిన, డాక్టర్స్కి సంబంధించి, తర్వాత మ్యారేజ్ కౌన్సిలర్కి సంబంధించి, ఆర్ట్స్, డాన్సింగ్, తర్వాత ప్రమోషనల్, ఈ ప్రొఫెషన్స్ బాగా కలిసి వస్తాయి, బాగా వాళ్ళకి బెస్ట్గా ఫిట్ అయిపోతాయి. చూడండి, మనకి ఎక్కడైనా సరే గోశాలలు కానీ లేదంటే హార్స్ రైడింగ్స్ వీటికి సంబంధించిన ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి వాళ్ళు ఎక్కడున్నా కానీ ఒక గుర్ర బొమ్మ పెట్టుకుంటే వాళ్ళకి చాలా బాగా సింక్ అవుతారు ఆ సింబాలిక్కి వారికి. తర్వాత డాక్టర్స్, ముందే చెప్పుకున్నాం డాక్టర్స్కి నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది కాలేజ్లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో హెచ్ఓడీలు గాను వీటిలో ఎక్కువ ఉంటారు అనమాట. మ్యారేజ్ కౌన్సిలర్స్, ఆర్ట్స్, డ్యాన్స్, ప్రమోషన్స్, మోటివేషనల్ జాబ్, తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మనం చెప్పుకున్న హార్స్, సో ద వేరియస్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్స్లో, తర్వాత గార్డెనర్స్, టీచర్స్, మోటార్ రేసింగ్, సోల్జర్స్, ఇంజనీరింగ్, గోల్డ్ స్మిత్, బంగారు పనులు చేసేవాళ్ళు, ఇంజనీర్స్, తర్వాత డిజైనర్స్, వీళ్ళంతా కూడా ఈ అశ్విని నక్షత్రంకి సంబంధించిన ఎక్కువగా వాళ్ళ ఆ ప్లేస్లో ఉండడానికి బాగా కలిసి వస్తుంది అన్నమాట. ఓకే. సో వాళ్ళ ఎడ్యుకేషన్ 7th ఇయర్కి స్టార్ట్ అవుతుందండి. ఇవి స్ట్రైకింగ్ ఇయర్స్ అని చెప్పేసి మనం కొన్ని ముఖ్యమైన సంవత్సరాలు వాళ్ళ లైఫ్లో ఎలా ఉంటాయి ఏంటి అనేది అశ్విని నక్షత్రం వాళ్ళకి 16వ సంవత్సరానికి వాళ్ళకి సక్సెస్ వచ్చేస్తాయి. చాలా ఎర్లీగా సక్సెస్ వస్తుంది వాళ్ళకి. 20-50 ఇయర్స్కే ఒక ఎంప్లాయ్మెంట్, ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అయిపోతారు. 34కి ఒక పవర్ పొజిషన్లోకి వచ్చేస్తారు, అర్లీ స్టేజ్లోనే సెటిల్మెంట్ అయిపోతారు. 43కి ఒక మంచి స్థిరమైన గ్రోత్ ఉంటుంది వాళ్ళకి, అభివృద్ధి ఉంటుంది. తర్వాత 52లో ప్రొఫెషనల్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. వెరీ రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళకి 52 ఇదే ఏజ్లో వాళ్ళకి హెచ్ఓడి నుంచి చాలా హైక్ వచ్చి ప్రమోషన్ వచ్చింది. వెరీ రీసెంట్, జస్ట్ 1 వీక్ బ్యాకే. అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళ ఏజ్ ఇంచుమించు అంతే ఉంటుంది. అగ్రికల్చరల్ గ్రెయిన్స్ 61వ సంవత్సరంలో అగ్రికల్చర్ సంబంధించి కానీ ఇంకేమైనా పంటలు దిగుబడులు కానీ ఉన్నా కానీ వాళ్ళకి దానికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. తర్వాత 70 ఇయర్స్ తర్వాత గెట్ ట్రబుల్స్ ఇన్ వేరియస్ మేనర్, న్యాచురల్లీ హెల్త్ ఇష్యూస్ అవి ఇవి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ టయానికి వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. హెల్త్ ఇష్యూస్ అంటే ఓకే కానీ సార్, అంటే అక్కడ నుంచే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయనంటే
కొంతమందికి కొంచెం ఏజ్ అయిన తర్వాత లీగల్ కాంప్లికేషన్స్ అవి ఇవి. అదే సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పీరియడ్ అది ఓల్డ్ ఏజ్లో. సో నక్షత్రం వచ్చేటప్పటికి ఇది మనకి ఫస్ట్ పాదం వచ్చేటప్పటికి శిశువుకి ఫాదర్కి గండం అని చెప్తారు. ఓకే, 2, 3, 4 పాదాలు మంచి పాదాలు. మనం జనరల్గా ఫస్ట్ పాదంలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అండి, నూనెలో ముఖం చూపించటం, తర్వాత నక్షత్ర శాంతి, నక్షత్ర జపం, రుద్రహోమం, తర్వాత వచ్చేటప్పటికి నవగ్రహ శాంతి, ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. సో నేను ఒక స్టెప్ కొంచెం ముందుకు వెళ్ళేసి పిల్లడికి కానీ పిల్లకి కానీ ఒక 5-6 ఇయర్స్ దాటిపోయిన తర్వాత ఉపనయనం చేపిస్తే ఇంకా చాలా మంచిదన్నమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆర్ట్ ఆఫ్ లివింగ్లో చేపిస్తారు. 5 days వాళ్ళు అన్నీ నేర్పించేస్తారు. సంధ్యావందనం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అది చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ఈ నక్షత్ర అధిపతి కేతు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మనకి ఏరీస్లో ఉంటుంది. ఏరీస్ వచ్చేటప్పటికి మేషరాశిలో ఉంటారు. వీళ్ళకి దైవం వచ్చేటప్పటికి గణేష్ని పూజించాలి. కేతు ఉండటం వల్ల గణేష్ని ఇంకా గణపతిని పూజిస్తే చాలా బాగుంటుంది వీళ్ళకి. నేను చాలామంది చూసాను, గణపతి వాళ్ళ ఇంట్లో మూర్తిని పెట్టుకున్నా కానివ్వండి, లేదంటే అభిషేకం గరికతో నీళ్ళలో పోసి నీళ్ళతో అభిషేకం చేసినా కానీ చాలా బాగుంటుంది. చాలా జెంటిల్ నక్షత్రం అంటారండి ఇది అశ్విని నక్షత్రం. లైట్ ఇన్ ద నేచర్ అని చెప్తారన్నమాట. దేవగణానికి సంబంధించింది. బాడీలో పార్ట్స్ వచ్చేటప్పటికి మోకాళ్ళను చూపిస్తూ ఉంటుంది, నీస్. తర్వాత మనకి పరాశర మహర్షి ప్రకారమే తలను చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇది వేద నక్షత్రం వచ్చేటప్పుడు జ్యేష్ఠ నక్షత్రం. జనరల్గా జ్యేష్ఠ నక్షత్రం చాలామంది చేయరు, కానీ ఆ నక్షత్రాన్ని వీళ్ళు వదిలేసి మిగతా నక్షత్రాలు వచ్చేస్తే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత పురుషార్థం వచ్చేటప్పుడు ధర్మ. వాళ్ళు వెళ్ళిపోయి ముందు వర్క్ చేయడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నమాట అన్నిటికంటే కూడా. తర్వాత లెటర్స్ వచ్చేటప్పుడు చూ, చో, చే, లా, ఈ లెటర్స్ అన్నీ వచ్చేటప్పటికి వాళ్ళకి తెలుగులో. ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి ఎల్ కానీ సీతో కానీ స్టార్ట్ అయ్యే లెటర్స్ వాళ్ళకి లక్కీ లెటర్స్ అని చెప్పాలి. లక్కీ స్టోన్ వచ్చేటప్పటికి క్యాట్స్. ఇది చాలా తక్కువ రేటు కూడానండి, చాలా బాగుంటుంది. లేడీస్ అయితే లాకెట్స్ వేసుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. తర్వాత లక్కీ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్, కానీ మిక్స్డ్ కలర్స్, మల్టీ కలర్స్, బ్లెండ్ అయిన కలర్స్ చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. లక్కీ నెంబర్స్ వచ్చేటప్పుడు 7 లేదంటే 9, బట్ 7 చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఎలిమెంట్ వచ్చేటప్పటికి ఎర్త్ భూతత్వాన్ని కలిగి ఉంటారు. దోష వచ్చేటప్పటికి వాత దోషం వస్తుంది. ట్రీ వచ్చేటప్పటికి ముఫ్టీ టీ అని చెప్పేసి అంటూ ఉంటారు. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, బట్ ఏ వెరైటీ అయినా కానీ చాలా మంచిది ఇది. ఓకే. తర్వాత వచ్చేటప్పటికి ఇవి మనకి ముహూర్తానికి చాలా మంచి నక్షత్రం ఇది. అన్నప్రాసన చేసుకోవడానికి కానీ, ఉపనయనానికి కానివ్వండి, అక్షరాభ్యాసానికి కానివ్వండి, నేమింగ్ సెరమోనీస్, తర్వాత వాస్తు కర్మలు కానీ, మన రైతులు ఎవరన్నా కానీ విత్తనాలు వేసుకోవడానికి కానివ్వండి, ట్రావెల్స్ చేయడానికి కానివ్వండి, టేకింగ్ మెడిసిన్ తీసుకోవడానికి కానివ్వండి, మీటింగ్ విత్ ద గవర్నమెంట్ అథారిటీస్, బాగా చదివినా కానీ ఏది చదివినా కానీ చాలా మంచి నక్షత్రం ఇది, బాగా పనిచేస్తుందండి. తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ మనం చెప్పనవసరం లేదు, ఇది మనం బిగినింగ్లోనే చెప్పుకున్నాం. ఏదైనా రోగం ఉంటే ఇమీడియట్గా క్యూర్ అయిపోతుంది ఇది. సంగీతం స్టార్ట్ చేయాలనుకున్నా విత్ ఏదైనా స్టార్ట్ చేయాలి, ఇది మంచిది కాదు ఈ నక్షత్రం. ఓకే. మ్యూజిక్ కానీ ఎడ్యుకేషన్ కానీ స్టార్ట్ చేయాలంటే ఈ నక్షత్రం మంచిది కాదు అని మంచిది కాదు. ఒకవేళ సంగీతం నేర్చుకుంటే స్వరం భంగం అయిపోతుందంట. అలానే ఎడ్యుకేషన్ కనుక చాలా స్లోగా నేర్చుకుంటారు. అందుకని చెప్పేసి ఈ నక్షత్రం సార్ అదొకటి. ఇందులో జపాలు చేసుకుంటే కూడా కొన్ని అబ్స్టికల్స్ ఉన్నాయి. అవునవును, ఈ నక్షత్రంలో స్టార్ట్ చేస్తే అబ్స్టాకల్స్ వస్తాయి. అందుకని నక్షత్రం చూసుకుని నక్షత్రాన్ని వదిలేసి చేసుకోవాలి. ట్రావెల్ చేస్తే కూడా త్వరగా ఇది ట్రావెల్స్కి మంచిది, ఎందుకంటే ఇది ట్రాన్స్పోర్టేషన్, వెళ్ళిపోయి టక్కన వచ్చేస్తారు. ఓకే. బిజినెస్ ప్రాస్పెరిటీ ఇది వచ్చేటప్పటికి అంత ప్రాఫిట్ ఏముండదు, చాలా ఉడతా బత్తి అంటారు చూడండి, అట్లా ఏదో వచ్చింది అన్నట్లు బెస్ట్ ఏమంటే దీన్ని వదిలేస్తే బెస్ట్ అన్నమాట. ఓకే. సో ఏదైనా ఒక వస్తువు కనుక పోతే 3 daysలో మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఈ నక్షత్రానికి ఉన్న పవర్ అది. సో ఇవి వచ్చేటప్పటికి అశ్విని నక్షత్రం గురించి అండి. వెరీ గుడ్ సార్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. అయితే చాలామంది మీ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చండి. సో 2 రకాలు, ఒకటి ఇది మనకి ఋషి పరంపర జ్ఞానం, ఇది మన సైన్స్. నేను ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి. సో ఎవరైనా వేదిక ఆస్ట్రాలజీ ఆథెంటిక్ సోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ కోర్సులు ఉన్నాయి, అవి జాయిన్ అవ్వండి, కోర్సు నేర్చేసుకోండి. తర్వాత వచ్చేటప్పటికి కన్సల్టేషన్, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఈ కింద కనిపించే నెంబర్కి కనుక వాళ్ళు కనెక్ట్ అయితే అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. అండ్ కొంతమంది ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? కోర్సెస్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, పర్టికులర్గా వేదిక ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు. సో మీరు వాళ్ళకి ఆస్ట్రాలజీ కూడా నేర్పిస్తానని చెప్పేసి అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఎలా సార్, అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? నాకున్న ఒక గ్రేట్ మిషన్ ఏమంటేనండి, మనకున్న ఈ యాన్షియంట్ స్క్రిప్చర్స్ మొత్తాన్ని చాలా పురాతనమైన గ్రంథాలలో రాశారు. ఇప్పుడున్న కాంటెంపరీ లాంగ్వేజ్లో రాయలేదు. ఈవెన్ తెలుగులో కూడాను నేను
ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ రాసిన ఆ తెలుగు చాలా టఫ్గా ఉంటుంది. రెండోది శ్లోకానికి అనువాదం తెలుగులో ఇచ్చారు కానీ దాని యాక్చువల్ వివరణ ఇవ్వాల, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నేను వాటికి ఈ కాంటెంపరీ లాంగ్వేజ్లో ఒక చార్ట్ పెట్టేసి దానికి ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఇంకా వీలైతే మనకి గ్రాఫిక్ డిజైన్స్ అవన్నీ పెట్టేసి క్రియేటివ్గా చేసేసి ఇలా మొత్తాన్ని నిలుగుతూ తీసుకురావాలని అనుకుంటున్నాను అనమాట. చాలామంది నా కామెంట్స్ కూడాను ఆస్ట్రాలజర్స్ కూడా నాకు కామెంట్స్ పెడుతున్నారు అనమాట, ఈ బుక్స్ చదవండి, ఇవి చేయండి, ఇలా ఉండండి అని చెప్పేసి. నేను ఇంకా ఎక్కడైనా మిస్టేక్ చేసి ఇలా చేస్తానని చెప్పేసి నాకు ఇంకా చాలా మంచి కామెంట్స్ చేస్తున్నారు. ఎవరైనా ఆల్రెడీ జ్యోతిష్ జ్ఞానం వాళ్ళకి కనుక ఉండి దాన్ని ఇంకా ఫర్దర్ అప్డేట్ చేసుకోవాలన్నా కానీ నేను 3 లెవెల్స్ కోర్స్ డిజైన్ చేశానండి. ఫస్ట్ బేసిక్ ప్రిడిక్షన్, బేసిక్ నాలెడ్జ్, నెక్స్ట్ వచ్చేటప్పుడు అడ్వాన్స్డ్ ప్రిడిక్షను. ఇందులో వచ్చేటప్పుడు చాలా టూల్స్ వాడతాం అనమాట. ఆస్ట్రాలజీకి ఒక ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్ యాక్యురేట్గా ఉండాలంటే చాలా టూల్స్ వాడాలన్నమాట, చాలా టెక్నిక్స్ అవన్నీ వాడాలి. ఇవన్నీ ఇందులో డిస్కస్ చేస్తాం అనమాట. థర్డ్ రేంజ్ వచ్చేటప్పటికి రీసెర్చ్ ఓరియంటెడ్ అనమాట. ఈ రీసెర్చ్లో వచ్చేటప్పటికి మన పురాతన గ్రంథాలు ఏమున్నాయి వాటిని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని మనం కాంటెంపరీగా తీసి ఎగ్జాంపుల్ చేసేసి ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి ఉంది. నేను చాలా చేశాను కానీ నాకు టైం సరిపోక అన్ని మధ్యలో వదిలేసుకుంటూ వచ్చేసాను అనమాట. నాకు చాలా సంతోషం, కొంతమందికి ఆస్ట్రాలజీ తెలుసు కానీ వచ్చి వాళ్ళు ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్కి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అండి. ఎవరికైనా సరే ఆస్ట్రాలజీ నేర్పిస్తారు. ఎస్, నేను ఇంకా చాలా మందికి స్టూడెంట్ చెప్తా ఉంటాను, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీరు జావా నేర్చుకుంటారు, పైథాన్ నేర్చుకుంటారు, చాలా టెక్నికల్ అన్ని కష్టపడి నేర్చేసుకుంటూ ఉంటారు. అది జస్ట్ గివ్స్ ఎ జాబ్, కానీ మీరు ఆస్ట్రాలజీ నేర్చుకుంటే ఇట్ గివ్స్ అ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్ మీకు వచ్చేస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. సో థ్యాంక్స్ అండి నాగరాజ్ గారు.